నమస్తే సార్, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. అబ్బో! సార్, ఇప్పుడు ఏదైతే లోకేష్ గారు ఏదైతే 2024 ఎలక్షన్ ముందు నుంచి ఏదైతే రెడ్ బుక్ అని ఒక ప్రచారం చేశారో, ఆ రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు అనేది రాయడం జరిగింది. సో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే గవర్నమెంట్ లో ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేసి ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళ పేర్లు అంది నేను రెడ్ బుక్ లో రాసుకున్నాను. రాసుకున్న తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగానే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నట్టుగానే చెప్పడం జరిగింది. ఇదే 2024 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ పేరు కూడా, ఈవెన్ లోకేష్ గారి పేరు కూడా తీసుకున్న నోట్ల నుంచి పలకని వ్యక్తి అదే ఎలక్షన్ తర్వాత ఢిల్లీ స్థాయి నుంచి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మీటింగ్ లో కూడా, ప్రతి ప్రెస్ మీట్ లో కూడా రెడ్ బుక్ అనే ఒక పేరు జగన్మోహన్ రెడ్డి గారు వెంట అదే వస్తుంది ప్రతి ప్రెస్ మీట్ లో కూడా. అందులో వన్ ఆఫ్ ది పార్ట్ మొన్న రీసెంట్ గా ఒక 20 days బ్యాక్ అనుకుంటాను, పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది, వల్లభనేని వంశీ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది రెడ్ బుక్ లో వన్ ఆఫ్ ది పేర్లు, వీళ్ళిద్దరు పేరు ఉంది. 1 by 1 రెడ్ బుక్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందని కొంతమంది అంటున్నారు. ఓవరాల్ గా రెడ్ బుక్ పైన మీరేమంటారు? మీతోనే డిస్కస్ చేశాను నేను. ఆ లోకేష్ ఆ రెడ్ బుక్ పేరు పెట్టకంటూ ఉంటే బాగుండేదండి. మరి ఒక 10 పేర్లు గుర్తుంచుకోవడం కోసం రెడ్ బుక్ ఇందులో ఉన్నాయని చెప్పవలసిన అవసరం లేదు కదా. ఎవరెవరైతే అవినీతి పాటుపడ్డారో వాళ్ళందరినీ గుర్తుంచుకోవాలంటే, ఇగో ఇది రెడ్ బుక్, ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు అని చెప్పవచ్చు. నాకు ఎందుకో బాగాలేదు అది. ఆయన మిగతా కార్యక్రమాలన్నీ మీరు చెప్పినట్టుగా చాలా ఆయనంటే నేను ఎంత పరిణితి వచ్చింది, ఎంత మెచ్యూరిటీ వచ్చింది, ఎంత డిఫరెంట్ టైంకి ఉందంటే అంత బాగుంది. కానీ ఆ పేరు వీళ్ళేమన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగానికి రెండింటికి అది మోకానికి అన్నట్టు కాకుండా ఒక అవకాశం ఇచ్చాడు రెడ్ బుక్ అని. తర్వాత ఏమో ఆయన గుడ్డు బుక్ అన్నాడు. ఆ గుడ్డు బుక్ కాస్త బ్లూ బుక్ అన్నాడు, ఎల్లో బుక్ అన్నాడు, గ్రీన్ బుక్ అన్నాడు, అన్నిష్టం ఇంకోటి బ్లాక్ బుక్ అంటాడు. ఈ అవసరం లేదు. అది అది కొంచెం తొందరపాటు చర్య, లేకపోతే ఏమిటో అది. ఒక్క విషయం కావాలి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒక అత్యున్నతమైనటువంటి ఆలోచన సరళి కావాలి. ఆవేశం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు. అది అవి చరిత్రలో ఎన్నో చెప్పాయండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు ఉక్కు మనిషి అయ్యాడు? కోర్టులో కేసు వాదిస్తున్నాడు, ఏదో ఒక పేపర్ వచ్చింది, మరిచి కోర్టులో పెట్టుకున్నాడు, వాదించేశాడు. ఆయన మరి అట్లాంటి వ్యక్తులు వాదించారంటే విజయం వాళ్ళ వెంటే ఉంటుంది కదా. తర్వాత చెప్పారన్నమాట ఎవరో వాళ్ళ తాలూకు ఫాదర్. అంతటి గుండె ధైర్యం కావాలి. అంతేగాని మరి ఈ నాయకుడు బతికటి మామూలు మనిషికి మనిషి తోడుంటారండి. ఇక రాజకీయ నాయకుడు కనుక కొన్ని కోట్ల మంది ఉంటారు. ఈ రోజు లోకేష్ నడుస్తుంటే కొన్ని లక్షల మంది నడుస్తారు, పవన్ కళ్యాణ్ నడుస్తుంటే కొన్ని లక్షల మంది ఇల్లు వాకిళ్ళు నీళ్లు అన్నం తప్పిక అంత మానేసి నడుస్తారు. అంటే మీకోసమే కదా. రేపు జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది, ఎంతమంది వస్తున్నారు ఆడవాళ్ళు స్కూటర్ల మీద, పవన్ కళ్యాణ్ ఫోటోలు, పవన్ కళ్యాణ్ జెండాలు. అంటే వాళ్ళు త్యాగం చేస్తున్నట్టే కదండి. ఏం ఆశించారండి మీ దగ్గర నుంచి? మిగతా వల్ల బిర్యానీ ఇస్తున్నారా, మందు ఇస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా? మరి వాళ్ళు మంచి చేటలు చూసుకోవద్దు, వాళ్ళ విద్య వైద్యాలు చూసుకోవద్దు, వాళ్ళ ఊరికి రోడ్లు వేయాలి కదా, కరెంటు స్తంభాలు వేయాలి కదా, వైద్యం వంటిది ఆ ప్రాథమిక వైద్యశాలనే కాకుండా అందులో మందులు, డాక్టర్లు, కంపౌండర్లు ఉంటారు కదా. చిన్న చిన్న మనసు చిన్న వ్యాపకం పెట్టుకుంటే ఆ వ్యాపకాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించండి. అంతేగాని ఈ ఈ రాజకీయ నాయకుడికి కావాల్సింది నేను ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కార్యాచరణ ముఖ్యం, మాటలు ముఖ్యం కాదు. మాటల్లో ఏమన్నా సరే బయట మనలాంటి వాళ్ళు చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ మాటల్లో ప్రజలకు పొందే సంతోషం కానీ ఆనందం కానీ ఏముండదు. ముఖ్యమైనది ఏమిటి? వైద్యం, విద్య, ఆరోగ్యం అని ఉండాలి. ఇలా చేయాలి. రోడ్లు, ముఖ్యంగా నిరుద్యోగం ఇస్తా అన్నారుగా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు. ఏంటన్నా లోకేష్ గారు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పడం జరిగిందిగా. సారీ, ఐఎమ్ నాట్ గెటింగ్.
లోకేష్ గారు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇస్తాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని చెప్పడం జరిగింది కదా అంటున్నా. అది 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 కూడా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగం అనౌన్స్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. మనకు ఎందుకు సార్? ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలవు అంటే ఉద్యోగాలు అంటే 1,30,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 5,000 రూపాయలు ఉద్యోగాలు, కాగితం కలవలేని ఉద్యోగాలు, గ్యారంటీ లేని ఉద్యోగాలు, మాకు ఇష్టం లేకపోతే తీసి పారేస్తామని చెప్పి ఉద్యోగాలు కాదు. 2,000 కాదు, 5,000 కాదు, 1,000 రూపాయలు ఇవ్వండి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై యూఆర్ అపాయింటెడ్ యాజ్ ఏదో మామూలుగా ఏదో పోస్ట్ శాలరీ 1,000 రూపాయలు అనండి, ముద్ర వేయండి. అదే కాకుండా అంటే వేషాల ప్రజల జీవితంతో నాటకాలు ఆడతారా? ప్రజల జీవితంతో ఎన్ని కుటుంబాలు రోడ్డు పడ్డాయండి ఈ రోజున. చదువుకున్న వాళ్ళేమో చేపలు పెడతారా, మాంసం పులుసు లేకపోతే చేపల పులుసు వాటిలో పెడతారా? ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ మద్యం చేపల్లో పెడతారా? అంటే ప్రజలంటే మీకు ఓటర్ దేవుళ్ళు అంటారా? ఓటు వేయించుకున్నప్పుడు వాళ్ళు ఎలా చూస్తున్నారు మీరు? దానికి అది కాదండి, అది కావాల్సింది 20 లక్షలు 30 లక్షలు కాదు కానీ యాక్చువల్ గా మీరు ప్రాక్టికల్ గా ఎన్ని ఉద్యోగాలు కల్పించే వసతి అంటే ఉంది అని చెప్తున్నారు. వసతి ఉందే, ఎప్పుడు వసతులు ఉన్నాయి, కానీ ఎంతమందిని మీరు మెగా డిఎస్సి 16,000 చిల్లర ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగాలు వేసారని అడుగుతారు కదా. 2 రోజుల పోతే అందరూ అడుగుతారు. ఇంకేదో ఉద్యోగాలు అన్నారు, ఇస్తా ఉన్నారు, కావాలి కదా. ఆ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మొత్తం 1,00,000 మంది అంటే వసతి అంటే ఉద్యోగాలు ఏదో ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నారు. 1,00,000 మంది అన్నప్పుడు కనీసం 25,000 మందిని అపాయింట్ చేయాలి కదా. ఎందుకంటే ప్రజలకి ప్రశ్న వేసే అవకాశం మనమే ఇవ్వకూడదు. 20 లక్షలు ఉద్యోగాలు అన్నారు, 19 లక్షలు ఉద్యోగాలు అయినా సరే ఏది 20 లక్షలు చెప్పారు కదా అంటారు. మీరు 5 లక్షలు ఉద్యోగాలు చెప్పండి, 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి 5 సంవత్సరాల్లో. అది మీ పరిపాలనలో ఉన్నటువంటి మెచ్యూరిటీ కనిపిస్తుంది. అంతేగాని ముందు సూపర్ 6 అన్నారు, అయ్యే అన్నాం కానండి కుదరలేదని అంటే ఎలా అవుతుందండి? రాజకీయ నాయకులండి, మనకి ఉండాలి కదా. వాళ్ళకి మిగతా వారికి రాజకీయ నాయకులకి తేడా ఏంటంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా, వాళ్ళకి కావాల్సిన బడ్జెట్, జీతభత్యాలు, వెల్ఫేర్ అంతా దృష్టిలో ఉన్నవాడే ముఖ్యమంత్రి. ఫిల్మ్ డైరెక్టర్ ఎలాగైతే 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంటుందో ఒక ముఖ్యమంత్రి కూడా రాష్ట్రం తాలూకు విభిన్న అంటే శాఖల మీద అన్నిటి మీద కూడా పట్టుండాలి, బడ్జెట్ మీద పట్టుండాలి. తర్వాత ఎక్కడి నుంచి బారో చేస్తున్నాడు, ప్రపంచ బ్యాంకు నుంచి ఎంత, కేంద్రం నుంచి ఎంత, ఆ విధంగా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్నాడా? ఎన్ని అవగాహన లేకపోతే భావి తరాల వారు ఏమైపోతారండి. అవును. అందువల్ల ఈ లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు అనేది ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. మీరు తక్కువ చెప్పండి, అంతకంటే ఎక్కువ ఇవ్వండి. నేను దేనికిన ఒక సాధికారిత ఉండాలి. సాధికారిత లేకుండా నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు అని చెప్పి, ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు వాలంటీర్ వెళ్ళిపోయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నట్టు ఊరుకుంటారు. ఇప్పుడు ఊరుకోరు. ఏదైనా కాగితం లేదు కదా. అందువల్ల ఏదైనా కొంచెం రేపటి తరం మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకునే విధంగా మీరు ప్రవర్తించండి. అంతేగాని అయోమయ స్థితిలో పడేయదు రాజకీయ నాయకుడు, రేపటి రాజకీయ నాయకుడు. థ్యాంక్ యూ సార్.